ఈ సిచ్యువేషన్లో ఏంటనేది కూడా మనం చూడాలి. ఈ అంశం మీద మనకు అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు. అలాగే ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు, అమరావతి నుంచి. సో ముందుగా కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వీకే. కృష్ణ, వైసీపీ ఫ్యూచర్ ఎలా కనపడుతోంది? ప్రత్యేకించి రాజ్యసభ ఖాళీ అయిపోతుందనే వార్తలు ఎంతవరకు కరెక్ట్? ఆ వార్తలు అయితే 100% కరెక్ట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం రాజ్యసభలో ఉన్నటువంటి 11 మందిలో 8 మంది రాజీనామా దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అసలు మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తొలిసారి అంటే ఒక 5-6 రోజులకే ఢిల్లీకి వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఇక్కడ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజ్యసభలో మాకు 11 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, అంటే మొత్తం 15 మంది ఎంపీలు, తెలుగుదేశానికి ఉన్నది 16 మంది ఎంపీలే. కాబట్టి బిల్లులు మద్దతు పొందాలి, బిల్లులు కనుక పాస్ కావాలంటే మా మద్దతు కూడా అవసరం, బీజేపీ ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి అన్న ఒక సంకేతాన్ని ఆయన పంపించారు. ఇప్పుడు అదే బీజేపీకి చెందినటువంటి నెంబర్ 2 అమిత్ షానే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతూ ఉంది. మిగతా అందరూ కూడా ప్రేక్షక పాత్రే వహిస్తున్నారనే చెప్పచ్చు. సో అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎంపీల రాజీనామా ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది. మొదట ఒక 3 రాజీనామా చేయబోతున్నారు, ఆ తర్వాత మరో 3, ఆ తర్వాత ఒక 2, అట్లా మొత్తం 8 మంది రాజీనామా చేస్తున్నారు. ఈ 8 మందిలో కూడా ఒక 3 బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, పరిమళ నత్వాని, అదేవిధంగా మేడ రఘునాథరెడ్డి, అదే అయోధ్య రామిరెడ్డి, ఈ 3 కూడా బీజేపీలోకి వెళ్ళటం దాదాపు ఖరారైంది. వాళ్ళంతా కూడా అమిత్ షాతో దాదాపు మాట్లాడుకున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఇక ఆర్ కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో, తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ నేత, ఆయన తెలుగుదేశంలో చేరలేరు. అంటే ఆయన తెలంగాణలో తెలుగుదేశం లేదు కాబట్టి అక్కడ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలో చేరితేనే తనకు భవిష్యత్తు ఉందని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే బీజేపీలోకి 4 ఎంపీలు చేరడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీన్ని అమిత్ షానే మానిటర్ చేస్తున్నారు. ఇక టీడీపీలోకి 3 ఎంపీలు, ప్రస్తుతానికైతే 3 ఎంపీలు చేరేందుకు మొత్తం అంతా కూడా మాట్లాడుతున్నారు. వీరిలో కొంతమందితో మాటలు గెలిపారు, కొంతమందితో ఇంకా మాటలు గడపాల్సిందని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం 8 మందిలో మాటలు గెలిపినటువంటి వారిలో 3లో మోపిదేవి, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు రేపు 12:30 గంటలకు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్తో 12:30కు అపాయింట్మెంట్ తీసుకున్నారు. వచ్చి ఆయనకు రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించబోతున్నారు. వీళ్ళిద్దరితో పాటు గొల్లా బాబురావు, ఆయన కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 1-2 రోజుల్లో ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనేది తదుపరి